పార్వతీపురం మన్యం జిల్లా కొండాపురం గాయత్రి ఆలయంలో పట్టపగలే అమ్మవారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అమ్మవారి ఆభరణాలైన శతనామాలు, 2 బంగారు అడుగులు, బంగారు కళ్లు, ముక్కెర మొదలైన 24 గ్రాముల బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను ఛేదించి పాలకొండకు చెందిన పసల చిన్నారావు, అప్పలస్వామి, దుర్గలు దొంగతనం చేసినట్లుగా పోలీసులు చెప్పారు. 2 రోజుల క్రితం ఆలయ పూజారి టిఫిన్ చేసి వచ్చేలోపే అమ్మవారి వంటిపై ఉన్న ఆభరణాలు గల్లంతయ్యాయి. వారు తప్ప ఇంకెవరూ గుడిలోకి రాలేదని గుర్తించిన పూజారి వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చారు. వీరఘట్టం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా చిన్నారావు, అతని భార్య మోటార్ సైకిల్ మీద దొంగిలించిన ఆభరణాలను అమ్మడానికి వెళ్తుండగా ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక ఆడ ఒక మగ ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ దర్శనంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సమయంలో పంతులు గారు టిఫిన్ చేయడానికి బయటకు వచ్చారు. టిఫిన్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో టిఫిన్ చేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అనమాట ఆవిడ మెడలో వస్తువులు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇమీడియట్గా బయటికి రావడం, ఆ చుట్టుపక్కల వాకప్ చేయడంతో అప్పుడే దర్శనంకి వచ్చినటువంటి వీళ్ళ మీద అనుమానం కలిగి చుట్టుపక్కల వాకప్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇమీడియట్గా వాళ్ళు ఎవరైనా తెలుసుకునేసరికి వాళ్ళు మనకి ఎన్ఎస్ఎన్ కాలనీకి సంబంధించిన పాలకొండ సంబంధించిన వారుగా నిర్ధారించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే పసల చిన్నారా, బమిడి దుర్గా. ఇమీడియట్గా అదే ఇన్ఫర్మేషన్ అనమాట మన లోకల్ ఎస్ఐ గారికి అనమాట తెలియజేయడం, అలాగే ఎస్ఐఎన్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ గురించి అనమాట సెర్చ్ చేయడం జరిగింది అనమాట. ఈ రోజు 8 గంటల సమయంలో మార్నింగ్ వీరఘట్టం జంక్షన్ దగ్గర అనమాట వెహికల్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆభరణాలు అనమాట అమ్మడానికి అనమాట తీసుకొని వస్తున్నారు అనమాట. ఆ సమయంలో ఈరోజు వెహికల్ చెక్ చేస్తున్నారు. ఎస్ఐఎన్ టీం అనమాట ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఇంటాక్ట్ రికవరీ అనమాట వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అనమాట. మొత్తం 24 గ్రాములు 2 తులాలు. అవి వస్తువులు ఒకటి 2 తులాల పైన, బంగారు శతమానాలు 18 గ్రాములు అండి, బంగారు కళ్ళు 1 గ్రాము, నెక్స్ట్ బంగారు అడుగులు 2.5 గ్రామ్స్, నెక్స్ట్ ముక్కెర 2.5 గ్రామ్స్, మొత్తం టోటల్గా 24 గ్రాములు. ఇంతకుముందు ఇటువంటి ఇదేం లేదు. కాకపోతే ఒక వీళ్ళ హస్బెండ్ పైన అంటే పోక్సో కేసు ఒకటి ఉంది. వీళ్ళ హస్బెండ్ పైన పోక్సో ఉంది ఇక్కడే, అది కూడా మన పోలీస్ స్టేషన్లో. ఇంకా ఏమైనా అదర్ నేరాలు ఉంటాయో కూడా మేము వెరిఫై చేస్తాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి